ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉందంటే దోచుకునేది దాచుకోవడానికి చంద్రబాబు నాయుడు లండన్కి, క్రికెట్ మ్యాచ్ చూడడానికి ఆయన కుమారుడు బొంబాయికి, చంద్రబాబు నాయుడు లండన్కి, లోకేష్ బాబు బొంబాయికి, జోగి జైలుకు అన్న విధంగా ఉంది ఈ రాష్ట్రంలో పరిస్థితి. అయ్యా చంద్రబాబు నాయుడు, నువ్వు ఈ రాష్ట్రంలో లేదా ఈ దేశంలో అమలవుతున్న రాజ్యాంగాన్ని స్పష్టంగా నువ్వు మొదట అర్థం చేసుకో. దీన్ని అర్థం చేసుకోవాలంటే దీనికంటే ముందు జాన్ డియో రాసిన డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అనే పుస్తకాన్ని ఒకసారి చదువు, లేదా ఫ్రెంచ్ విప్లవాన్ని గురించి చదువు. ఈ రెండు, ఫ్రెంచ్ విప్లవం నుంచి లేదా జాన్ డియో రాసిన డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ నుంచి మన బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో విషయాలను అక్కడి నుంచి సేకరించి మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఈ రాజ్యాంగం అర్థం కావాలంటే నువ్వు జాన్ డియో రాసిన డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్, ఫ్రెంచ్ విప్లవాన్ని చదివితే రాజ్యాంగం అర్థమవుతుంది. రాజ్యాంగం అర్థమైతే నీకు ప్రజాస్వామ్యం అర్థమవుతుంది. ప్రజాస్వామ్యం అర్థమైనప్పుడే నీకు ప్రజల హక్కులు, ప్రాథమిక హక్కులు అర్థమవుతాయి. అయ్యా చంద్రబాబు నాయుడు, నీవు ఒక మనిషి యొక్క ఆలోచనను నియంత్రించాలనుకోవటం నీ క్రూరత్వానికి అది పరాకాష్ఠగా భావించవచ్చు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నిన్ను ఎవరు కూడా సోషల్ మీడియాలో విమర్శించరాదు, పత్రికా ముఖంగా విమర్శించరాదు, లేదా టీవీలలో డిబేట్ల రూపంలో నిన్ను విమర్శించరాదు. ఏమాత్రం అది కూడా సద్విమర్శ, ఆ విమర్శను కూడా తట్టుకోలేక ఈరోజు కేసులను కట్టి జైళ్లకు పంపిస్తున్నావు. ఇది నీ డెమోక్రసీ. అయ్యా చంద్రబాబు నాయుడు, నువ్వు ఎలక్షన్ల కంటే ముందు ఏం చెప్తివి? సంపదను సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, ప్రజలకు పంచుతా అంటివి. ఇప్పుడు ప్రజలకు పంచేది పక్కన పెట్టి ప్రజలను ముంచుతున్నావు. నీ కుమారుడు లోకేశను పెంచుతున్నావు. దీన్ని గుర్తుపెట్టుకోవాలా? నువ్వు రాయలసీమ జిల్లాల్లో మీరు ఎర్రబస్సునెక్కి డొక్కు ట్రైన్లలో తిరుగుతున్నారు. బుల్లెట్ ట్రైన్లు చేస్తా 350 కిలోమీటర్ల స్పీడు 3 గంటల్లో ఈ దేశంలో మీరు ఎక్కడైనా తిరగొచ్చు అనే మాటను మాట్లాడి నువ్వు ఫ్లైట్లలో తిరుగుతుండవు. ప్రజలు మాత్రం మోకాళ్ళ లోతు గుంతల్లో తిరుగుతున్నారు. ఇది నీ ప్రజాస్వామ్యమా చంద్రబాబు నాయుడు? మొన్న కర్నూల్లో చీప్ లిక్కర్ తాగి, బెల్ట్ షాప్లో మద్యాన్ని తాగి ఆ పిల్లవాడు మోటార్ సైకిల్ను ర్యాష్గా డ్రైవ్ చేసి చనిపోతే ఆ చనిపోయిన దాన్ని పత్రికాముఖంగానో లేదా సోషల్ మీడియా పరంగానో మాట్లాడితే దాని మీద కేసులు కడతారు. ఏమ్మా ఏడుస్తున్నావు, మొగుడు ఏమైనా కొట్టినాడా అని అడిగితే మొగుడు కొట్టినందుకు కాదు, తోటి కోడలు నవ్వినందుకు ఏడుస్తున్నాను అన్నట్లుంది నీ బాపతు. ప్రజలు చచ్చినందుకు కాదు, ప్రజలు చచ్చినందుకు నువ్వు బాధపడాలి. దానికోసం ఏమాత్రం బాధపడకుండా నీ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు దుర్మార్గంగా 20-25 మంది మీద కేసులు కట్టి సతాయించి రాసి రంపాన పెడతా ఉన్నావు. సాక్షి పేపర్ల మీద కేసులు కడతావు, సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా మీద కేసులు కడతావు, ఇతర విమర్శించిన వాళ్ళ మీద కూడా నువ్వు కేసులు కడతా పోతున్నావు. మొన్న ఒక భాస్కర్ రెడ్డి అనే పిల్లవాడు లండన్లో ఉండే తను పెనమలూరు నియోజకవర్గానికి చెందిన వ్యక్తి ఎప్పుడో 10 సంవత్సరాల కింద సోషల్ మీడియాలో పోస్ట్ చేసినారని, అతని తండ్రి చనిపోతే తండ్రి రిచువల్స్కు ఆయన వస్తే దాన్ని పక్కన పెట్టి అతన్ని అత్యంత దుర్మార్గంగా అరెస్టు చేసి కొట్టి హింస పెట్టి వాళ్ళను ఆ పిల్లవాడిని జైలుకు పంపించడం జరిగింది. నేను పోలీసులకు ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు తుపాకీ భుజం మాత్రం మీది. మీ భుజం మీద తుపాకీని పెట్టి ఆయన
ఎవరిని కాల్చాలనో వాళ్ళని కాలుస్తున్నాడు. దయచేసి మీ భుజాన్ని ఆయన తుపాకీకి ఆసరాగా ఇవ్వకండి. దయచేసి ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు బలిపశువులు కాకండి. ఆయన తుపాకీకి మీ భుజాన్ని ఇవ్వకండి అని ఈ సందర్భంగా పోలీస్ వ్యవస్థను కోరుతున్నాను. ఈ మధ్యలో విశాఖపట్నంలో ఒక కొండారెడ్డి అనే పిల్లవాడిని, వాని స్నేహితులను ముగ్గురిని ఎప్పుడు అరెస్ట్ చేసినారు? ఎప్పుడు అరెస్టును చూపిస్తూ, ఎప్పుడు మీరు కస్టడీలోకి తీసుకున్నారు? ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారు? ఎప్పుడు మీరు అరెస్టును చూపించినారు? ఎప్పుడు రిమాండ్కు పంపినారు? ఇదంతా కూడా చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంది. దాన్ని అంతా కూడా మా గుడివాట అమర్నాథ్ గారు చాలా స్పష్టంగా వీడియోల రూపంలో ప్రజానీకానికి చూపించడం కూడా జరిగింది. అదే కాకుండా ఈ చంద్రబాబు నాయుడు బ్రహ్మంగారు అవతారం కూడా ఆయన ఎత్తి కాలజ్ఞానం చెప్పినట్లు ఆయన ఎక్స్లో పోస్ట్ చేస్తారు. ఆయన ఎప్పుడు అరెస్టు జరుగుతుంది, ఎప్పుడు రిమాండ్కు పోతున్నాడు అనేది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎక్స్లో పోస్టు చేయడం అనేది చాలా దుర్మార్గం. అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా పోలీసు వ్యవస్థ సక్రమంగా శాంతిని కానీ భద్రతలను కానీ కాపాడతలేదు కొంతమంది పోలీసులు. వారికి దయచేసి నా విజ్ఞప్తి, మీరు చంద్రబాబు నాయుడి చేతిలో ఆయుధం కాకండి, మీకు మీరు సంఖ్యలను వేసుకోకండి అని నేను తెలియజేస్తున్నాను. చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఆయన ఆలోచనను మీరు అమలు చేసే విధంగా మీరు నడుచుకోవద్దు. పోలీస్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఒక సుదీర్ఘమైన చరిత్ర కలిగిన వ్యవస్థ. నక్సలిజాన్ని కానీ, ఫ్యాక్షనిజాన్ని కానీ, రౌడీజాన్ని కానీ కూకటి వేళ్లతో నిర్మూలించిన వ్యవస్థ. ఒకప్పుడు యావత్ భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ అంటే ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న వ్యవస్థ ఈరోజు నిర్వీర్యమై ఆయన చంద్రబాబు నాయుడు చేతుల్లో బందీ అయి ఉంది ఈ పోలీస్ వ్యవస్థ. దయచేసి పోలీస్ ఆఫీసర్లందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఆలోచించి మీరు ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ పెనమలూరులో భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి తండ్రి చనిపోతే ఆ తండ్రి చనిపోయిన దినకర్మలను కానీ ఆయన పూడ్చుకోవడం కానీ దాటినన్నిటి కూడా పక్కన పెట్టి ఎంతో అప్రజాస్వామికంగా, ఎంతో అమానవీయంగా ప్రవర్తించిన ఘటనపై ప్రత్యక్షంగా అన్ని విషయాలు తెలిసిన ఆ నియోజకవర్గానికి సంబంధించిన చక్రవర్తి ఇప్పుడు ఆ భాస్కర్ రెడ్డి విషయంలో ఏం జరిగిందో కూడా ఇప్పుడు పత్రికాముఖంగా తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. మొన్న 1వ తారీఖు నాడు మా నియోజకవర్గంలో మాలపాటి భాస్కర్ రెడ్డి గారి తండ్రి మరణించిన తరుణంలో ఆయన అంత్యక్రియల్లో పాల్గొనడానికి భాస్కర్ రెడ్డి గారు లండన్ నుంచి 2వ తారీఖు నాడు ఇక్కడికి విచ్చేయటం, 3వ తారీఖు నాడు ఆయన అంత్యక్రియల్లో పాల్గొనటం, ఇవన్నీ కూడా ఆయన యొక్క తండ్రి యొక్క మరణ కార్యక్రమాలలో అన్ని పాల్గొనడానికి ఆయన ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఇది గమనించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక పని కట్టుకుని ఒక కట్టు కథ అల్లి 6వ తారీఖు నాడు ఆయన వైద్య పరీక్షల నిమిత్తం కామినేని హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఎటువంటి కంప్లైంట్ ఎవడు కూడా అప్పటి వరకు ఎఫ్ఐఆర్ కూడా కంప్లైంట్ కూడా ఎవడు ఇవ్వలేదు, ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అవ్వలేదు. ఒక కంప్లైంట్ లేనటువంటి ఈ సంఘటనలో భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని వాళ్ళ బ్రదర్ కూడా అదుపులోకి వెంటనే వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఇద్దరు కలిసి కామినేని హాస్పిటల్ వైద్య పరీక్షల నిమిత్తం వెళ్తే వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకుని ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా తెలియజేయకుండా వాళ్ళని అక్కడి నుంచి ఒక వాహనంలో ఎత్తుకెళ్ళడం జరిగింది. మా దృష్టికి రాగానే నేను వెంటనే హఠావుటిన వెళ్ళి వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. వాళ్ళ బ్రదర్ కూడా ఓబుల్ రెడ్డి గారు మాతో పాటు వచ్చి మా బ్రదర్ని ఎక్కడికి తీసుకెళ్లారు, ఏం చేశారు, ఏం జరుగుతుందని వేడుకుని మొరబెట్టుకుంటే కూడా పోలీస్ స్టేషన్లో నుంచి మెడబెట్టుకుని బయటకు గెట్టినటువంటి సంఘటన ప్రత్యక్షంగా అన్ని సామాజిక మాధ్యాల్లో అన్ని కూడా చూసే ఉంటారు. మరి అతని ఒక సొంత
బ్రదర్ని ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియజేయకుండా అతన్ని తీసుకెళ్లి గన్నవరం డిఎస్పీ ఆఫీసులో అతన్ని నిర్బంధించి అతి అమానుషంగా ఏదో మర్డర్ కేసులు చేసినట్టు, లేకపోతే ఏదో చేయరాని నేరాలు చేసేసినట్టు, అతని మీద ఏదో అసలు ఫోక్సో కేసుల్లో చట్టాల్లో ఉన్నట్టు ఆయన్ని అతి దారుణంగా, ఈ కాలంలో కూడా అంత పైశాచికంగా పోలీసులు చాలా దారుణంగా కొట్టి ఆయన్ని చిత్రహింసలు గురి చేయడం జరిగింది. మరి మేము వెంటనే తెలుసుకున్న సంఘటన వెంటనే దాన్ని హైపస్ కార్పస్ పిటిషన్ వేసి మేము వెంటనే దాన్ని తీసుకెళ్లి మూవ్ చేయగానే వాళ్ళు మళ్ళా 6:30-7 ఆయన్ని మళ్ళీ ప్రవేశపెట్టడం, కంప్లైంట్ అప్పుడు ఎత్తుకోవడం మొదలెట్టారు. అప్పటి వరకు కూడా ఒక ఎఫ్ఐఆర్ కూడా భాస్కర్ రెడ్డి మీద లాంచ్ అవడం అవలా. కానీ మేము అతన్ని తీసుకొచ్చిన తర్వాత కంప్లైంట్లు 4-3 మార్చి మళ్ళా కంప్లైంట్ లాంచ్ చేసి అతని మీద కేసు బనాయించడం జరిగింది. ఇదన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి మీద అరెస్ట్ చేసి అతన్ని నిర్బంధించాలని వాళ్ళు ముందుగానే ఫ్యాబ్రికేట్ చేసుకుని తర్వాత కంప్లైంట్లు తెచ్చుకునేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం కొనసాగుతుందని, ఇలాగే వైసీపీ నాయకులు, కార్యకర్తలు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి సపోర్టర్స్ అందరి మీద కూడా అతి దారుణంగా, అతి పైశాచికంగా వాళ్ళ యొక్క వికృతమైన క్రీడని చేస్తున్నారని మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇదే భాస్కర్ రెడ్డి మరి నిన్న మ్యాజిస్ట్రేట్ గారి ముందల ఆయన యొక్క వాంగ్మూలం ఇవ్వడం, నన్ను ఇలా కొట్టారండి, 2 సిఐలు 1 ఎస్ఐ కలిసి కొట్టారని చెప్తే ఆ మ్యాజిస్ట్రేట్ గారు కూడా వాంగ్మూలాన్ని రికార్డ్ చేసుకుని వైద్య పరీక్షల నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పంపించడం, వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇవ్వడం తెలియజేస్తా ఉన్నాను. అంటే ఒక న్యాయ వ్యవస్థ అనేది కనుక లేకపోతే వీళ్ళు చేసేటువంటి వికృత క్రీడ చాలా దారుణంగా ఉంది. ఇటువంటి హేయనీయమైన చర్యలు ఇప్పటికైనా సరే మానుకుని చట్టాన్ని మా చుట్టాలుగా మలుచుకునేటువంటి వికృత క్రీడని ఎక్కడితో అయినా సరే అంతం చేయాలని భావిస్తూ, అలాగే ఏ ఒక్క వైసీపీ కార్యకర్తనైనా నాయకుడినైనా ఈ రకంగా గనక ప్రవాస ఆందోళనగా చేస్తే మేము వైసీపీ పార్టీ కూడా వాళ్ళ అంత అండదండలతో ఉండి న్యాయపరమైనటువంటి పోరాటాలు చేసి వాళ్ళకి అండదండలతో ఉంటామని మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నా. మహిళల పైన కామెంట్లు చేసి ఉండుంటే దానికి బిఎన్ఎస్ చట్టాల్లో లేకపోతే ఉంటాయి, అది కేసు కట్టడం గురించో లేకపోతే కేసు గురించి మేమేం మాట్లాడతలా. మీరు తీసుకెళ్లి అతి దారుణంగా కొట్టాల్సినటువంటి అవసరం ఏంటి? మీరు కేసు రిజిస్టర్ చేసుకోవచ్చు, కేసు రిజిస్టర్ చేయండి. మీకు ఏదన్నా అభ్యంతరాలు ఉన్నాయి, లేకపోతే ఎవరైనా మీకు కంప్లైంట్ ఇచ్చారు, మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసుకోవచ్చు, అరెస్ట్ చేయవచ్చు. కానీ అక్రమంగా ఒక పోలీస్ కానిస్టేబుల్ ని కూడా కొట్టారని ఈ కేసులో అయితే అతనికి బెయిల్ వస్తుంది కాబట్టి నాన్ బెయిలబుల్ కేసు ఒకటి పెట్టాలని చెప్పి ఒక కానిస్టేబుల్ ని తీసుకొచ్చి కేసు పెట్టడం అనేది అతి దారుణం అని చెప్తున్నాం. మీరు అతను చేసినటువంటి నేరాన్ని మీరు ఏదైనా చేయాలనుకుంటే ఆ సంబంధించినటువంటి నేరం వరకే మీరు పెట్టాలి. అక్రమంగా మీరు అతని మీద ఉద్దేశపూర్వకంగా ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ అల్లి ఒక కానిస్టేబుల్ ని దాంట్లో ఇన్వాల్వ్ చేసి చేయడం అనేది తప్పని మేము చెప్తున్నాం. భాస్కర్ రెడ్డి చేసిందల్లా అతను స్ట్రాంగ్ సపోర్టర్ ఆఫ్ వైసీపీ, అంతవరకే. అది కక్ష కట్టి అతను వచ్చాడు కాబట్టి అతను భవిష్యత్ అంతా నాశనం చేసి తిరిగి చేయకుండా వెళ్ళడానికి ఉండకుండా అక్రమ కేసులకు బనాయించారు. ఇప్పుడు కేసు ఉంది, మీరు చేయాలనుకుంటున్నారు, మీరు అతను చేసిన నేరం మీద మీరు చేయాలనుకున్నారు. అంతమంది ప్రీ లాంచ్ ఎఫ్ఐఆర్ కనుక ఏదైనా ఉంటే ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి అతను అరెస్ట్ చేయడం మేమేమి వ్యతిరేకించట్లా. మీకోసం ఒక కట్టుకల్లా వెళ్ళి ఒక స్టోరీని ఫ్యాబ్రికేట్ చేసి కంప్లైంట్లు లేనటువంటి కంప్లైంట్లను కూడా ఇప్పుడు తీసుకొచ్చి కంప్లైంట్ మీరే ఇప్పించుకుంటున్నారు అంటున్నాం.